హలో ఫ్రెండ్స్, నేను లివరు గుడ్డు పేగు గుడ్డు ఎలాగా ఫ్రై చెయ్యాలో నేను చేస్తున్నాను. మీరు 1 టీ స్పూను ఉప్పు, ఒక అర టీ స్పూను పసుపు వేసాను ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా దీన్ని మనం ఉప్పు పసుపు బాగా కలవాలా. అలాగే నేను గుడ్డు పేగు గుడ్డు చూడండి ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూడండి. ఒక 2 టీ స్పూన్లు పెరుగు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పెరిగేస్తే టేస్ట్గా వస్తుంది, అందుకని టేస్ట్ కోసం నేను పెరిగేసాను. ఇది కొంతమందికి తినబుద్ధి కాదు కాబట్టి పెరిగేస్తే అది టేస్ట్ మారిపోద్ది. అందువల్ల నేను చేస్తాను. ఇలాగ మొత్తం కలుపుకోవాలి. మొత్తం బాగా కలిస్తే. హలో ఫ్రెండ్స్, నేను ఇదంతా శుభ్రంగా కడుక్కొని మంచిగా చేసుకున్నాను. దీనికి ఏం పెట్టాలి అన్నీ పెట్టేసిన ఉప్పు పసుపు అంతా పెరుగు అంతా. అలాగే కొత్తిమీర కరివేపాకు వేసాను. ఒక 2 నిమిషాలు ఇది ఇలాగే కుక్ అవ్వాలి ఫ్రెండ్స్. నేను 3 టీ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర వేసుకున్నాను. కొంచెం ఆవాలు వేసాను. బాగా చిటపట వేగితే బాగుంటుంది. అందుకే నేను మంట హైలో పెట్టాను. పోపు వేసేదానికి నేను ఆవాలు జీలకర్ర వేసాను. ఇలాగనే నేను చిన్న ఆనియన్ కట్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకు, కొంచెం ఆనియన్ కట్ చేసుకున్నాను. పోపుకి వేసేస్తున్నాను. అది కొంచెం సాల్ట్ కొంచెం యాడ్ చేస్తున్నాను త్వరగా వేగేదాన్ని. కొంచెం లిటిల్ పసుపు. ఒక చిన్న టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం మిరియాల పొడి. ఇలాగా మిరియాల పొడి వేస్తే టేస్ట్ వస్తుంది, అందుకే మిరియాల పొడి వేసాను నేను. బాగుంటుంది కర్రీ. ఇలాగ నేను కుక్ చేసుకున్నది మసాలా వేసేస్తున్నాను చూడండి.
చేస్తే బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. కారపొడి వేసుకుంటున్నాను. మంట లోలో పెట్టాను. ధనియాల పొడి కొంచెం వేసుకుంటున్నాను. గరం మసాలా పొడి కొంచెం వేసుకుంటున్నాను. ఇలాగే ఈ మసాలాల్లో ఇలాగే కొంచెంసేపు కుక్ అవ్వాలి, ఒక 2 నిమిషాలు. ఇలాగ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఫ్రై. జీలకర్ర పొడి కొద్దిగా వేస్తున్నాను, కొద్దిగా. ఒక 2 నిమిషాలు అలాగే కుక్ అవ్వాలి. కొత్తిమీర ఆకు కొంచెం వేస్తున్నాను దీంట్లో. నాకు బాగా కుక్ అయ్యింది, బాగా వచ్చింది కూడా మంచిగా. ఫ్రెండ్స్, ఇలాగ మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్, మీ పిల్లలకు పెట్టండి చేసి, చాలా బాగుంటుంది. పప్పులేకి కానీ రసంలోకి కానీ నంచుకొని బాగుంటుంది. పిల్లలకి మామూలుగా కూడా చేసేలాగా ఒత్తిదైనా కూడా పెట్టచ్చు, తింటారు టైంపాస్కి. రొట్టి చపాతీకి కూడా బాగుంటుంది. నాకు కారం ఉప్పు అన్నీ కరెక్ట్గా జరిగినాయి ఫ్రెండ్స్. ఆయిల్ కూడా లిమిట్గా ఉన్నది చూడండి, ఆయిల్ కూడా ఎక్కువ వేయకుండా అంత లిమిట్గా సరిపోయింది.